మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ అభివృద్ధి పనులకు ఏకంగా 7,345 కోట్ల 12 లక్షల రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. భూసేకరణ ఖర్చు మినహాయించి ఈ మొత్తంతో జోన్ 1A, జోన్ 1B పరిధిలో పనులు చేపట్టనున్నారు. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల ప్రాధాన్య స్ట్రెచ్లో మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ పనుల పురోగతిపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. వరద నియంత్రణ, మురుగునీటి శుద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ నవీన్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో ఈ రోజు మరో కీలక ముందడుగు పడింది. సో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసము ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 7,345 కోట్ల 12 లక్షల రూపాయలకు పరిపాలనా అనుమతుల్ని మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. సో ఈ 7,500 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి ఏమో 4,500 కోట్ల రూపాయలని రుణం ద్వారా తీసుకుంటారు. ఇక మిగిలిన 2,845 కోట్ల 12 లక్షల రూపాయలనేమో హెచ్ఎండిఏ TGIIC ద్వారా రుణాన్ని సమకూర్చుకుంటారు. సో ఈ 7,345 కోట్ల 12 లక్షల రూపాయలని ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా పార్ట్ 1, పార్ట్ B అభివృద్ధి కోసము వీటిని వినియోగిస్తారు. సో అందుకు సంబంధించినటువంటి పరిపాలనా అనుమతుల్ని ఇస్తూ జీవో నెంబర్ 664ను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో ఇటు హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, అదేవిధంగా ఇటు ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొత్తంగా 21 కిలోమీటర్లని సుందరీకరణ చేయాలని చెప్పి డిసైడ్ అయింది. సో ఆ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ పైన దృష్టి పెట్టి సో ఆ మేరకు అందుకు అవసరమైనటువంటి ఆ నిధుల్ని సమకూర్చుకోవడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము పరిపాలనా అనుమతుల్ని ఇచ్చింది. సో ఇక ఈ ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రాజెక్టును పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అందులో భాగంగా ఈ రోజు కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక దాంతో పాటుగా ఈ రోజు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సంబంధించి ఆ ఏరియా ఎక్కడైతే మొదటి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయిందో సో ఆ ప్రాంతాన్ని ఈ రోజు సిఎస్ సంజయ్ జాజు కూడా సందర్శించారు. స్వయంగా ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి ఆయా ప్రాంతాలని సందర్శించారు. అక్కడే ఆ పనులకు సంబంధించి అధికారులతో సమీక్షను కూడా నిర్వహించారు. ఇటు ఉస్మాన్ సాగర్, నార్సంగి STPలను సందర్శించారు. గాంధీ సరోవరు ప్రాజెక్టు సందర్శించారు. ఎక్కడైతే ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటుందో గాంధీ సరోవర్ ప్రాంతాన్ని, ఆ ప్రాంతాన్ని కూడా సీఎస్ సందర్శించారు. ఇటు ఫేజ్ 1 పనులపైన కూడా అక్కడే సమీక్ష చేశారు. వరద నియంత్రణ, మురుగునీటి శుద్ధి ఈ అంశాలపైన అధికారులకి సిఎస్ సంజయ్ జాజు కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అక్కడ అవసరమైనటువంటి చర్యల్ని వేగంగా చేపట్టాలి అని చెప్పి అధికారులకు సిఎస్ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. సో ఇక ఇటు ప్రభుత్వం నుంచి ఈ నిధుల సమీకరణ కోసము పరిపాలన అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ అయితే మరికొంత వేగంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. నవీన్. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.